హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చూసుకున్నట్లయితే నవంబర్ 2వ తారీఖు శనివారం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతులందరికీ రైతు బంధు వేస్తామని, రైతులకి పెట్టుబడి సహాయం డబ్బులు చాలా ఆలస్యంగా అయితే వేస్తున్నారు. నిన్నటి వరకు దీపావళి కానుక సందర్భంగా రైతులకి చాలామంది 10 ఎకరాల లోపు ఉన్నవారికి డబ్బులైతే వేయడం జరిగింది. ఎవరికైతే రైతు బంధు పడిన వాళ్ళు ఉన్నారో ఈ 2-3 రోజులలో ఖచ్చితంగా రైతు బంధు అయితే పడుతుంది. అలాగే ఎన్ని జిల్లాల్లో ఉన్న రైతులందరికీ ఈ ఒక్కరోజు ఎన్ని డబ్బులు తమ ఖాతాలో వేస్తున్నారా అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే ఎవరైతే కొత్తగా నా వీడియో చూస్తున్నారో ఒక్కసారి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అయితే ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. సో ఈరోజు చూసుకున్నట్లయితే రైతులకి 2,50,00,000 కోట్ల వరకు తమ అకౌంట్లో వేస్తున్నారని మన మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పుకొచ్చారు. జిల్లాలు చూసుకున్నట్లయితే కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, గోదావరిఖని, ఆదిలాబాద్, హుస్నాబాద్, నిజామాబాద్, గద్వాల్, మంచిర్యాల ఇన్ని జిల్లాల్లో అయితే ఈ ఒక్కరోజు రైతు బంధు అయితే పడటం అయితే జరుగుతుంది. ఒకవేళ ఈ రోజు పడకపోతే మరో 2 రోజులు అయితే ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయంటూ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. దీపావళికి ముందు వర్షాకాలం పంట పెట్టుబడి సహాయం డబ్బులు పడడం చాలా కష్టం అంటూ చెప్పారు. దాంతో రైతులు కోపంతో సీఎం రేవంత్ రెడ్డి గారి బొమ్మని నడి రోడ్డుపై తగలపెట్టడం అయితే జరిగింది. అలాగే రైతుల ఒత్తిడి వల్ల అసెంబ్లీలో చర్చల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తలవంచక తప్పలేదు. సో దాంతో దీపావళి నుంచి ప్రతి రైతుకి డబ్బులు వేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి రైతుకి ఎవరికైతే 10 ఎకరాలలోపు ఉన్నవారికి మాత్రం ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయంటూ చెప్పారు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే ఉన్నారు. పొలం సాగు చేయకుండా బీడు భూములపై రైతు బంధు పథకం అయితే వర్తించదు అంటూ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. సో రైతులు కనీసం ఏదో ఒక పంట వేస్తేనే మీకు పథకం అయితే వర్తించుతుందంటూ చెప్పారు. అలాగే పోయిన పంట చూసినట్లయితే ఎకరానికి 5,500 చొప్పున వేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఎకరానికి 7,500 చొప్పున వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది. నిజంగా చెప్పాలంటే రైతులకి చాలా ఆలస్యంగా అయితే డబ్బులు వేస్తున్నారు. ఎందుకంటే చాలామంది రైతులు నాట్లు వేసినప్పటి నుంచి కూలీల ఖర్చు డబ్బులు అందలేక బ్యాంకు వెళ్ళి లోన్ తీసుకొని గత 4 నెలలుగా పొలం సాగు చేస్తూ ఇప్పుడు పొలం కోతకొచ్చే వరకు బ్యాంకులో వడ్డీలు కట్టుకుంటూ వస్తున్నారు. రైతులకి ఇది బాధాకరమైన విషయం అని చెప్పాలి. ఒక్కసారి మీరు ఈ 2 రోజులలో మొబైల్లో అకౌంట్ బ్యాలెన్స్ అయితే చూసుకోండి. అలాగే రైతులు ఎవరైతే స్మార్ట్ ఫోన్ యూజ్ చేయని వాళ్ళు ఉన్నారో మీరు మాత్రం మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళి మీ అకౌంట్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి. ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు మాత్రం ఇలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి.